దీంతో తనూజ సీరియస్ అయ్యింది. తనూజను నామినేట్ చేయడానికి నా దగ్గర పాయింట్స్ ఉన్నాయని కళ్యాణ్ వచ్చి చెప్పాడు అంటూ ఇమ్ము మాట్లాడుతుంటే తనూజ మరోసారి సీరియస్ అయ్యింది. దీంతో నా నామినేషన్ పాయింట్ నీ మీదే ఉంది. నాకు నువ్వు నామినేట్ అవ్వాలని ఉంది అంటూ డైరెక్ట్గా చెప్పాడు ఇమ్ము. నాకు అనిపిస్తుంది నీది సేఫ్ గేమ్ అని తనూజ అనడంతో మరి నన్ను నామినేట్ చేయి అన్నాడు ఇమ్ము. ఇక ఇద్దరి మధ్య మాట పెరిగింది. దీంతో గో హెడ్ ఐ నెవర్ కేర్ అంటూ తనూజ అనేసరికి నిమిషాల్లో మారిపోతే సేఫ్ గేమ్ అని అనుకుంటారు. ఇలాంటి వ్యక్తినా నేను సపోర్ట్ చేసుకొని వచ్చింది అని నాకు బాధేసింది. ఇలాంటి వ్యక్తి కోసమా నేను నిలబడింది అని బాధేసింది అని అన్నాడు ఇమ్ము. నీకు మొత్తం అన్ని గేమ్స్లోనూ నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చినప్పుడు నాగ్ సార్ అడగగానే ఇతను నా గురించి అసలు స్టాండ్ తీసుకోవడం అన్నప్పుడు నాకు బాధ అనిపించదా? ఇలాంటి పర్సన్ గురించి ఎందుకు నిలబడాలి అనిపిస్తోంది నాకు కూడా. నీకు అన్ని గేమ్స్లో హెల్ప్ చేశాను అని అన్నాడు ఇమ్ము. నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అంటూ తనూజ వాదించింది. తనూజకు అన్ని గేమ్స్లో హెల్ప్ చేశానంటూ మొత్తం బయటపడ్డాడు ఇమ్ము. ఇక తర్వాత మాధురి వెళ్ళి నువ్వు ఎందుకు తనూజను నామినేట్ చేయాలనుకున్నావు అని కళ్యాణ్ను అడగ్గా చాలా రీజన్స్ ఉన్నాయని అన్నాడు. నెక్స్ట్ వీక్ అయినా తనూజను నామినేట్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తర్వాత రమ్య రావడంతోనే తనూజ గురించి పాయింట్ పెట్టుకుని వచ్చిందని గౌరవ్తో డిస్కషన్ పెట్టింది ఆయేషా. ఆమె ఎలిమినేట్ అయ్యే వరకు నామినేట్ చేస్తూనే ఉంటానని తనూజ గురించి రమ్య చెప్పిందని, అలా ఎందుకు అంటోందో తనకు అర్థం కాలేదని చెప్పింది ఆయేషా.